పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల రామానాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని మంత్రి అన్నారు. ఏటా గోదావరి నుంచి 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతోందని ఆయన వివరించారు. ప్రపంచంలోనే ఒక నదిలో ఒకే సమయంలో 50 లక్షల క్యూసెక్లు ప్రవహించే నది గోదావరి మాత్రమే అన్నారు. పోలవరం వద్ద లభ్యమయ్యే గోదావరి వరద జలాలను మాత్రమే ఉపయోగించుకుంటామన్నారు. వృధాగా సముద్రంలోకి పోయే నీటిని మాత్రమే బనకచెర్లకు తరలిస్తామన్నారు. ఎక్కడా నికర జలాలను వాడట్లేదని స్పష్టంగా చెబుతున్నామని నిమ్మల తెలిపారు. ఇక ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన నీటిని వాడుకునే పరిస్థితి లేదని ఆయన వెల్లడించారు. ఉప్పు నీటిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి, ఇది చరిత్ర, ఇది వాస్తవం అనే విషయాన్ని ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి 3000 టీఎంసీల నీరులో 200 టీఎంసీల నీరు అంటే రోజుకి 200 టీఎంసీల చొప్పున 100 రోజులు 200 టీఎంసీల నీరుని మనం యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు తీసుకురావాలనే ఉద్దేశమే ఈ ప్రాజెక్టు స్వరూపం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి 3 సెగ్మెంట్లుగా దీన్ని మనం నిర్మాణంలో వెళ్తూ ఉన్నాం. అందులో సెగ్మెంట్ 1 చూసినట్లయితే పోలవరం నుంచి బనకచెర్ల మరి పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా మరి సెగ్మెంట్ 1 కింద, అదేవిధంగా సెగ్మెంట్ 2 చూస్తే మరి ప్రకాశం బ్యారేజ్ నుంచి 173 టీఎంసీల సామర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు కూడా అంటే 6 లిఫ్టుల ద్వారా ఈ సెగ్మెంట్ 2ని, మరి అదేవిధంగా సెగ్మెంట్ 3కి సంబంధించి బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి 3 లిఫ్ట్లు, అదేవిధంగా 2 టన్నెల్